హాయ్ అండి అందరికీ. ముందుగా వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్ వేలో ఎలా జరుపుకోవాలో నేను ఇప్పుడు మీకు చెబుతాను. గొప్ప గొప్ప ఆర్భాటాలకు పోకుండా అందరూ శ్రద్ధతో వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవచ్చు. అది ఎలా అంటారా? వరలక్ష్మి వ్రతము ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకొని దేవుడి గదిని కూడా శుభ్రం చేయాలి. శుక్రవారము ఉదయాన్నే లేచి ఇంటి ముందర శుభ్రం చేసి చక్కటి రంగుల ముగ్గులు వేయాలి. తులసి కోట వద్ద కూడా చక్కటి ముగ్గు అలంకరించాలండి. పసుపు కుంకుమలతో ముగ్గులు అలంకరించుకోవాలి. గడపలకు పసుపు రాసి ముగ్గులు వేయాలండి. ఇంటి గుమ్మాలకైతే తోరణాలు కట్టాలి మామిడి ఆకులతో. ఇంటి గడపలు ఇంటి గుమ్మాలైతే తోరణాలతో కలకలలాడుతూ ఉండే విధంగా మనము అలంకరించుకోవాలి. వీటికైతే పెద్ద ఖర్చేమీ ఉండదు కదండి. ముందుగా వరలక్ష్మి వ్రతం చేసేవారు తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీ అమ్మవారులా రెడీ అయిన తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేయాలండి. మనము ఉంగరము వేలితో అమ్మవారికి గంధము, పసుపు, కుంకుమ అలంకరించి పువ్వులు కూడా అలంకరించాలండి అమ్మవారికి. అన్ని దేవుడి పటాలకు కూడా పసుపు, కుంకుమ, గంధము అలంకరించి చక్కగా కన్నుల పండుగగా అలంకరించుకోవాలి. ఇప్పుడు మనము అమ్మవారి ముందైతే నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలి. కుందులకు మనము 2 తమలపాకులు వేసి 2 తమలపాకుల పైన కుందులు అమర్చి ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి దీపారాధన చేయాలండి. చూడండి, నేనైతే దీపారాధన చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి అయితే కలశం పెట్టేవారికైతే ఎక్కువగా ఉంటుందండి. మనము లక్ష్మీదేవి పటానికి చేసేవారికైతే తక్కువగానే ఉంటుందండి సామాగ్రి. అమ్మవారికైతే ఒక పట్టు చీర, బ్లౌజ్, 2 జాకెట్ ముక్కలు, పళ్ళు, నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకోవాలండి. నైవేద్యాలు మాత్రం ఈరోజే రెడీ చేయాలి, అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలి. ఉపవాసం అయితే రోజంతా ఉండనవసరం లేదండి. వరలక్ష్మి వ్రతము అయిపోయిన తర్వాత మనం భోజనాలు చేసుకోవచ్చు. అలా కూడా ఉండలేము అనుకునేవారు అల్పాహారం తీసుకొని కూడా పూజ చేయొచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చండి. పెళ్ళి కాని వారు, పెళ్ళైన వారు అందరూ చేసుకోవచ్చు. అమ్మవారి ముందు పసుపు గౌరమ్మని రెడీ చేసుకోవాలండి. పసుపుతో అమ్మవారిని రెడీ చేసుకొని తమలపాకుల పైన పెట్టి గంధము, పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టి కలశంలో అమ్మవారిని ఆరాధన చేస్తారండి. వాళ్ళది వేరే ఉంటుంది. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో అలా చేసుకుంటారు. మనం అందరూ చేసే విధానం అండి ఇది. ఆనవాయితీ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఇలా అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఆరాధించుకోవచ్చండి. ఇందులో తప్పేమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను గౌరమ్మకి పసుపు, కుంకుమ, గంధము అలంకరించి పువ్వులు పెడుతున్నాను. ఇప్పుడు అమ్మవారికి మనము పసుపు కుంకుమలతో అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తర పూజ చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజైతే తామర పుష్పాలను లక్ష్మీ అమ్మవారికి తప్పకుండా సమర్పించుకోవాలండి. అమ్మవారికి అయితే తామర పుష్పాలంటే చాలా ప్రీతికరమండి. అమ్మవారు ఎంతగానో తృప్తి చెందుతారండి తామర పుష్పాలు సమర్పించడం వల్ల.
కమలమును నుంచి వచ్చిందే కదండి లక్ష్మీ అమ్మవారు. నేనైతే దేవుడి గదిని వరలక్ష్మి వ్రతం రోజు ఎలా అలంకరించానో చూడండి. దీపారాధన చేశాను, ధూపం వేశాను. అమ్మవారి రూపు ఉందండి నా దగ్గర, బంగారంతో చేసింది. ఆ అమ్మవారి రూపును ఆ తామర పుష్పంలో పెట్టాను. అందులో పసుపు, కుంకుమ, గంధం వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలంకరణ ఎంత అందంగా ఉందో. అమ్మవారిని అయితే అలంకరణ చాలా సింపుల్గా ఉంది కదండి మన పూజా విధానము. అందరికీ అందుబాటులో ఉండే విధంగానే నేను చెప్తున్నానండి. దీపారాధన అయిన తర్వాత మనము లక్ష్మీ అష్టోత్తరం చేసిన తర్వాత అమ్మవారి స్తోత్రాలు కూడా చదువుకోవాలండి. మనము అమ్మవారికి తెచ్చిన పండ్లు, నైవేద్యాలు అయితే సమర్పించుకోవాలి. అమ్మవారికి అయితే పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి, బెల్లం పరమాన్నము. అది తప్పకుండా నైవేద్యంగా వరలక్ష్మి వ్రతం రోజు అయితే సమర్పించుకోవాలి. నేనైతే చాలానే తెచ్చానండి కమల పుష్పాలు. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు బెల్లం పరమాన్నము అమ్మవారికి నైవేద్యంగా పెడతాను. పులిహోర, దద్దోజనము, మనకు ఎన్ని రకాల వంటలు పెట్టగలిగితే అన్ని పెట్టుకోవచ్చండి అమ్మవారి ముందర. దీపం, ధూపం, నైవేద్యం కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు అమ్మవారికి అయితే వాయినంగా పట్టు చీర అవన్నీ వాయనం రెడీ చేసుకోవాలండి అమ్మవారికి. ముందుగా అమ్మవారికి వాయనం రెడీ చేసిన తర్వాత మనం ముత్తైదువులకు కూడా వాయనం రెడీ చేసుకోవాలి. నేనైతే అష్టోత్తర పూజ చేస్తున్నాను, లక్ష్మీ స్తోత్రాలు కూడా చదువుతున్నాను. మనము ఎంత ఆర్భాటంగా చేశాము అన్నది ముఖ్యం కాదండి. మనము ఎంత శ్రద్ధతో చేశాము, ఎంత భక్తితో చేశాము అన్నదే ముఖ్యమండి. అమ్మవారు భక్తికి ప్రసన్నురాలవుతుందండి ముఖ్యంగా. ఒకరిని చూసి ఒకరండి, వాళ్ళు ఇంత ఆర్భాటంగా చేశారు, నేను కూడా అలా చేయాలి అలా అనుకోకూడదండి. మనకు తోచినంతలో శ్రద్ధగా భక్తితో చేస్తే అమ్మవారైతే ప్రసన్నురాలవుతుందండి. ఇప్పుడు మన పూజలో దీపారాధన అయిపోయింది, ధూపం అయిపోయింది, నైవేద్యాలు సమర్పించాను. ఇప్పుడు అమ్మవారికి వాయనం రెడీ చేస్తానండి. చూడండి, అమ్మవారికి అయితే వాయనం రెడీ చేశాను. పట్టు చీర అంటే పట్టు చీర అని ఏం లేదండి, మనకు నచ్చిన చీర అమ్మవారికి పెట్టచ్చు. కొత్త చీర, 2 బ్లౌజ్ పీసులు, 2 వక్కలు, 2 ఖర్జూరలు, 2 అరటిపళ్ళు, నానబెట్టిన శనగలు, గాజులు అయితే అమ్మవారికి వాయినంగా సమర్పించుకున్నానండి.
దాదాపుగా పూజ అంతా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ముగ్గురు ముత్తైదువులకైతే నేను వాయినాలు రెడీ చేసుకుంటున్నాను. మనము అమ్మవారికి ఎలా వాయినం రెడీ చేసామో ముత్తైదువులకు కూడా అలానే రెడీ చేసుకోవాలండి. చీర పెట్టలేకపోయినా 2 బ్లౌజ్ పీసులు, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరలు, 2 అరటిపళ్ళు, పుష్పాలు, నానబెట్టిన శనగలను ముందు రోజే మనము నానబెట్టి పెట్టుకోవాలండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టమండి. పసుపు కుంకుమలు అంటే చిన్న చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. అవి కూడా ఈ వాయినంలో పెట్టవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాయినం అంటే ఏదో అనుకుంటున్నారా? ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి. నేను ముగ్గురు ముత్తైదులకైతే రెడీ చేశాను. ఇప్పుడు అరటి తొనలు ఉన్నాయి చూడండి, అవి మన వైపు ఉండాలి వాయినాలు ఇచ్చేటప్పుడు. దాదాపుగా వరలక్ష్మి పూజ అంతా కంప్లీట్ అయిందండి. హారతి ఇస్తున్నాను అమ్మవారికి. ముగ్గురి ముత్తైదువులకైతే వాయినం ఇస్తున్నానండి. ఇంటికి ఆహ్వానించాను ముగ్గురు ముత్తైదువులను. వారికి పసుపు కుంకుమ గంధం అలంకరిస్తున్నాను. ముగ్గురిని లేదా 5గురిని లేదా 9 మందిని కూడా ఆహ్వానించి వాయినాలు ఇవ్వవచ్చండి. మనకు శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అవుతుందండి. నా పూజ మీకు నచ్చిందనుకుంటా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముత్తైదువులుగా వచ్చిన వారిని అమ్మవారి రూపంగా భావించాలండి మనము. సాక్షాత్తు అమ్మవారే వచ్చిందనుకొని వారికి వాయినాలు సమర్పించుకోవాలి. వాయినాలు సమర్పించడం కూడా అయిపోయిందండి. దాదాపు వరలక్ష్మి వ్రతం అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజ చేసుకోవాలి. తర్వాత భోజనాలు చేయొచ్చు.